శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూర్వకాలం ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన సదాచార సంపన్నుడు, సత్యవాది. ఆయన ఒకసారి కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. ఆ గోదావరి తీరంలో ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉండేవారు. ఆ దారిన పోయే వాళ్ళందరినీ చంపుకుని తినేవారు. ఈ బ్రాహ్మణుడు రాగానే ఆయన మీద కూడా దూకి చంపేద్దాం అనుకుంటే ఆయన భయంతో నారాయణ, కేశవ, జనార్దన రక్షించు అని గట్టిగా అరిచాడు. దాంతో ఆ రాక్షసులు ఆయన వదిలేసి కాళ్ల మీద పడి, మహాత్మా, మీరు భగవన్నామస్మరణ చేయగానే మాకు జ్ఞానోదయం అయ్యింది. ఈ రాక్షస జన్మ అనుభవించలేకపోతున్నాం, మమ్మల్ని ఉద్ధరించండి అని ఆయన వేడుకున్నారు. అప్పుడు ఎవరు నాయన మీరు, అసలు మీకు ఈ రాక్షస రూపం ఎలా వచ్చింది అని అడిగితే మొదటి రాక్షసుడు చెప్పాడు, పూర్వజన్మలో నేను బ్రాహ్మణుణ్ణి, గొప్ప పండితుణ్ణి, జనాల్ని భయపెట్టి డబ్బు గుంజేవాడిని, ఎవ్వరికి ఏనాడు చిన్నపాటి దానం చేయలేదు, చివరికి ఈ బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది అని. రెండో రాక్షసుడు అన్నాడు,